కవిత నేరుగా తన తండ్రిని ఈసారి టార్గెట్ చేశారు. ఎస్, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాల్సిందే. ఈ సమావేశాలకి హరీష్ రావు వస్తే గనక అతను ఒక బచ్చా అంటూ కూడా దుమ్మెత్తిపోసినటువంటి సందర్భం. ఎస్, ఈరోజు జరిగింది ఆ సంఘటన. ఎస్, అసెంబ్లీ యొక్క మీడియా పాయింట్ వేదికగా ఆమె మాట్లాడారు. సో నేరుగా కేసీఆర్ని టార్గెట్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి ఆయన ఈ సాగునీటి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ మోపుతుందో ఈ స్కామ్కి సంబంధించి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సింది బీఆర్ఎస్ అధినేతగా కేసీఆరే తప్ప హరీష్ రావు మాట్లాడితే ఏమీ రాదు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటూ కూడా ఎద్దేవా చేశారు. సో ఈ యొక్క హరీష్ రావు చేసినటువంటి అవినీతి బీఆర్ఎస్కు పెద్ద శాపంగా మారిందంటూ దుమ్మెత్తిపోశారు. మరొక వైపు ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, దాని పని ఖేల్ఖతం. ఖచ్చితంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఏదన్నా ఉంది అని అంటే గనక తాను స్థాపించినటువంటి జాగృతి సంస్థ అనంటూ కూడా ఆమె నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కిపెట్టడం చూస్తుంటే ఆమె అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మరీ ముఖ్యంగా గులాబీ దండుని నిజంగా ఆగ్రహం వ్యక్తం చేసేలా చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. కేసీఆర్ హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందేనంటూ అన్నారు. హరీష్ ఒక బచ్చా అంటూ కూడా ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈరోజు మీడియాతో నిర్వహించినటువంటి చిట్చాట్లో కవిత మాట్లాడారు. ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్ఎస్ పని ఖతం అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందేనంటూ కూడా పట్టుబట్టారు జాగృతి అధ్యక్షురాలు కవిత. సభకు రాకుండా పిల్లకాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ కూడా హితవు పలికారు. ఎస్, ఇప్పుడు సాక్షాత్తు తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను జాగృతి అధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. మరోవైపు గులాబీ దండులో నిజంగా ఆగ్రహవేశాన్ని కలిగిస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి, ఆవిడ కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ నేతల స్పందన ఏమిటి? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, ఏదైతే తెలంగాణ రాజకీయాలంతా కూడా చాలా వాడి వేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ కల్వకుంట్ల కవిత అయితే జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కలిశారు. అనంతరం మండలిలో ఉన్నటువంటి మీడియా పాయింట్ లో ఆమె ఏదైతే తెలంగాణ ప్రజల్ని అదేవిధంగా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తే కొంత చర్చనీయంగా మారింది. సెప్టెంబర్ 3వ తేదీన నేను రాజీనామా చేశాను, 4 నెలలుగా నా రాజీనామా యాక్సెప్ట్ చేయట్లేదు అంటూ ఆమె కామెంట్ చేశారు. ఇప్పటికే కౌన్సిల్ నడుస్తోంది, రాజీనామా యాక్సెప్ట్ చేసే ముందు ఫ్లోర్ లోనే నేను మాట్లాడే పర్మిషన్ ఇవ్వాలంటూ చైర్మన్ గారిని అడుగుతానంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది రాధాకృష్ణ. బట్